ఎట్లా జరుగుతుందన్న ప్రచారం? అసలు గెలవడా ఈటల రాజేందర్ గారు? ఈటెల రాజేందర్ గారు 100% గెలుస్తారు. గెలవడం మాకు ముఖ్యం కాదు. ఆయన ఒక 5 లక్షల మెజార్టీ, అట్లీస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల మెజార్టీ రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు చాలా ఆయన నీతి నిజాయితీవంతమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఆయన యొక్క గవర్నమెంట్లో కూడా ఆయన మంచి పాలన చేసిండు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా మంచి పాలన చేసిండు కాబట్టి ఈసారి కూడా బీజేపీలో ఆయనకు భగవంతుని దయ వల్ల సీట్ ఇచ్చిండ్రు. ఎంపీ సీట్ ఇవ్వడము ఆయనకు అదృష్టము. సో ఖచ్చితంగా ఆయన ఒక 2 లక్షల నుంచి 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. గెలవడం అయితే 100%. సో పట్నం సునీత గారు కావచ్చు, రాగడి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఉన్నారు కదా, లేదంటారు మరి పోటీ అంత పెద్ద పోటీ కాదండి. ఎందుకంటే వాళ్ళు లోకల్ కాదు, ప్లస్ ఈయన రాజేందర్ గారు ఏంటంటే గతం నుంచి ఎమ్మెల్యే అప్పటి నుంచి పోరాడుతున్నాడు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఒక రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్లోడికి కూడా తెలుసు రాజేందర్ గారు అంటే, ఈటెల రాజేందర్ అంటే ఏందో అనేది పబ్లిసిటీ అయిపోయిన వ్యక్తి. ప్లస్ ఆయన ఇంటికి వెళ్ళినా కూడా అందరికీ భోజన సౌకర్యం చూస్తాడు. చాలా మంచి వ్యక్తి. సో ఈ రకంగా పబ్లిసిటీ నోటెడ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ, కానీ ఇక్కడ ఆయన బాగా ఫోకస్ చేస్తుండని మాట్లాడుతున్నారు, కాకపోతే గెలువరు అని మాట్లాడుతున్నారు. దాని మీద అది తప్పుడండి. ఒకప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి అప్పుడు పార్టీ అనకుండా కుల మత భేదాలు లేకుండా అతన్నే గెలిపించాము. కానీ అతను ఒక్కసారి కూడా ఈ మల్కాజ్గిరిలో ఇక్కడ తిరగలేదు. ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఆయన ఎప్పుడు తిరగలే, ఎలాంటి పనులు చేయలేదు. సో అది అనే తప్పుడు ప్రచారము. ఆయనకి ఏ విధంగానైతే స్పందన వస్తుందో ప్రజలలో, ఇట్లనే ఈటెల రాజేందర్ గారికి ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయనకే వేస్తామని అంటున్నారు. ప్రతి చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా కొత్తగా ఓటర్లు వచ్చిన పిల్లలు కూడా ఆయనకే వేస్తాం అంకుల్, తప్పకుండా వేస్తామంటున్నారు. మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఇది మాది ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ మేడిపల్లిలో ఉన్నటువంటి 24th వార్డులో. నా పేరు మామిడి వెంకటేష్. ఖచ్చితంగా మేము ఇంటింటికి తిరుగుతుంటే స్పందన బాగుంది. మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ అందరూ ఈటెల రాజేందర్ గారికి వేస్తాం ఈసారి. ఆల్రెడీ మనం కాంగ్రెస్కి మొన్న గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసినాము. సో ఆయన గెలిపించినాము. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు దాదాపు 90 days అయిపోయింది, 4 months 5 monthsగా వస్తుంది. అయినా వాళ్ళు ఏం నెరవేర్చలే. ఒక ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఎలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు కాబట్టి విరక్తి చెందిరు. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కూడా ఎన్నికల కోడ్ కాబట్టి నేను ఎన్నికల కోడ్ తర్వాత చేస్తాను మాట్లాడుతున్నాను. ఇక అది దేవుడికి ఎరకండి. ఖచ్చితంగా అయితే ఇప్పుడు పెట్టే వాళ్ళ బుద్ధి ఉంటే ఏడా కూర్చున్న పెడతారన్నట్టు ఆయన ఇప్పటికీ చాలా టైం తీసుకున్నాడు. ఆయన వితిన్ 1 monthలో ఇస్తా అన్న వాగ్దానాలు ఇవ్వలేదు. అలాంటిది 90 days అయిపోయింది, 4 monthsగా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటాడు. August 15th వరకు రైతు బంధు ఇచ్చేస్తామంటాడు. ఏది ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ కరెక్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు ఎంపీ సీటు గెలుస్తున్నారు. మాకు బీజేపీ పార్టీకి 12 సీట్లు పక్కా వస్తాయండి.